హలో అండి, నమస్తే అందరికీ. వెల్కమ్ టు వాక్ విత్ పర్పస్. సో ఈరోజు వచ్చేసి వాకింగ్ వీడియో అయితే పెట్టట్లేదండి. సింపుల్ హోమ్ వర్కౌట్స్ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నాను. సో వర్కౌట్ అయితే స్టార్ట్ చేశాను. నేను కూడా వీడియోను కంప్లీట్గా ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. బిగినర్స్కి యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో నేను కూడా వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశాను ఇంట్లో ఉంటూనే, ఇంట్లో వాటితోనే. సో అంతకంటే ముందు వర్కౌట్ స్టార్ట్ చేసే ముందు డీటాక్స్ డ్రింక్ కోసం అయితే నేను స్టవ్ పైన పెట్టేసుకున్నానండి. జీరా వాటర్ కోసం అని 1 గ్లాస్ ఆఫ్ వాటర్లో హాఫ్ స్పూను జీలకర్ర వేసుకొని దాన్ని మంచిగా హాఫ్కి బాయిల్ అయ్యేంత వరకు మరగబెట్టేసుకొని ఇలా మనం వడగొట్టేసుకొని దాంట్లోకి మనం హాఫ్ లెమన్ స్క్వీజ్ చేసుకోవాలండి, చిన్న నిమ్మకాయ అంతా. దాని తర్వాత ఇష్టం వచ్చిన వాళ్ళు హనీ కూడా వేసుకోవచ్చు, నేనైతే వేసుకోవట్లేదు. ఇలా కూడా బాగానే ఉంటుందండి. అలవాటు అయితే ఏదైనా బాగానే ఉంటుంది. అలవాటు కానంతసేపు మనకి బోర్ కొడుతుంది. సో బాగుంటుంది. వేడిగా ఉన్నప్పుడే తాగేసేయాలండి. వామప్ దీని తర్వాత మనము వామప్ అనేది స్టార్ట్ చేయాలండి. వామప్ అనేది కంపల్సరీ అండి. ఏ వర్కౌట్ స్టార్ట్ చేసినా కూడా కనీసం మనము వాకింగ్ చేస్తున్నాం కదా, వాకింగ్ చేసినా కూడా మనం వామప్ అనేది కంపల్సరీ అండి. వామప్ అనేది ఇలా చేయాలండి. మన తల నుంచి పాదాల వరకు ప్రతి పార్ట్ని మనము క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్ ఖచ్చితంగా ఒక మినిమం ఒక 5 టైమ్స్ అయినా తిప్పాలి. కుదిరిన వాళ్ళు, టైం ఉన్న వాళ్ళు 10 టైమ్స్ కూడా చేసుకొని మినిమం ఒక 5 to 10 మినిట్స్ కంప్లీట్ హోల్ బాడీ అయితే మనం మూవ్ అయితే చేయాలండి. దీనివల్ల మనకి ఏమవుతుందంటే కాళ్ళు చేతులు పట్టేసుకోవాలన్నమాట. సో కంపల్సరీ వామప్ అనేది అయితే కంపల్సరీ అండి. చూస్తున్నారు కదా వీడియోలో చూపించినట్టు ప్రతిదీ ఇలా చేయాలి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. తర్వాత నేను వీడియోలో ఇప్పుడు ఏం చెప్తానంటే ఒకటి నేను ఎక్సర్సైజ్ని చూస్ చేసుకున్నాను. దాన్ని 100 కౌంట్ లాగా చేశాను. అంటే 25/4 లాగా నేను చేశాను అన్నమాట. 25/4 అంటే ఒక్క సెట్ వచ్చేసి 25 కౌంట్ అనమాట. అట్లా 4 సెట్ల లాగా 100 అనేది నేను కంప్లీట్ చేసుకున్నాను. సో ఒక్కో రోజు ఒక్కొక్క ఎక్సర్సైజ్ చేద్దామని అనుకుంటున్నాను అండి. ఒకటే రోజు అన్నీ చేస్తే మన బాడీ పార్ట్స్ అన్నీ పట్టేసుకుంటే ఇంకో రోజు మనము పెట్టేస్తామన్నమాట పెండింగ్కి. సో నాకు అది ఇష్టం లేదు కాబట్టి సింపుల్గా ఒకటే ఎక్సర్సైజ్ చూసుకొని వార్మప్ చేసుకొని 25/4 లాగా 100 అయితే నేను ఫినిష్ చేస్తున్నానండి. మీరు కూడా ఈ పద్ధతి నచ్చితే మీరు కూడా ఫాలో అవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా మీరు కూడా నాకు కొంచెం మోటివేషన్గా లైక్ చేసి కామెంట్స్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు కూడా కొంచెం మోటివేషన్ లాగా ఉంటుందండి. నాకు కూడా నా జర్నీ ఇంకా చేసుకోవాలి అని అనిపిస్తుంది. సో వామప్ ఈ వర్కౌట్ అయితే ఇట్లా అన్నమాట. మనం హ్యాండ్స్ ఇలా పెట్టేసుకున్న తర్వాత క్రాస్గా మన యాంకిల్ని, మోకాల్ని చేత్తోని ఇలా క్రాస్గా చేయాలి. ఇట్లా నేను 25/4 లాగా చేశాను. చూడండి ఒక్క వర్కౌట్ మనకి ఎంత చూపిస్తుందో. సో తల నుంచి పాదాల దాకా ప్రతిదీ వర్కౌట్ కంప్లీట్ అయిపోయినట్టే. డే 5 వీడియోలో కలుసుకుందాం. అప్పటి వరకే బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.